మాట్లాడింది. అలాంటి చిత్రరంగంలోంచి వచ్చి ఒక మాట చిరంజీవి గారు షూటింగ్లో ఉంటే మేము అడిగాం, అన్నయ్య ఈ టైంలో కూడా మీరు మాట్లాడకపోతే ఎలాగంటే వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం అన్నటువంటి మహానుభావుడు చిరంజీవి గారు ఏమో ఒకటే మాట అన్నాడు. ఆయన మినిస్టర్ అయ్యి వచ్చాక పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలకు భోజనాలు పెట్టి కుటుంబాన్ని అంతా ఆశీర్వదించి పంపిస్తే నెక్స్ట్ డే ఇమీడియట్గా ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని చెప్పి వయసుకు పెద్దవాడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాంటి పరుష పదజాలం ఉపయోగించడం తప్పు అని చెప్పి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు 55 ఏళ్ళు వచ్చిన అడ్డగాడిదలో ఉన్నాడంటే నీ ముడ్డు కింద నీకు 50 ఏళ్ళు ఉన్నాయి. నీ సంగతి ఎవరికి తెలియదు, నీ భోగతాలు ఎవరికి తెలియదు. బౌన్స్ చెక్కులు ఇచ్చుకునే నువ్వు ఈ రోజున కోట్లాది రూపాయలకు అధిపతి అయితే రేపు కూటమి ప్రభుత్వం అనేది రావటం ఖాయం. ఈడీ రైడ్స్ ఫస్ట్ నీ మీదే ఉంటాయని చెప్పి ఓడిపోయేది కూడా నువ్వే. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆడపడుచులంతా ఉగ్ర రూపంలో ఉన్నారు. ఈస్ట్ వెస్ట్లో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఎక్కడ చూసినా సరే ఒకటే చెప్తున్నారన్నమాట, అంత అహంకారం ఆడదానికి పనికిరాదని. రాజ్యాలే కూలిపోయినాయి. నువ్వేదో మాట్లాడుతున్నావు, ఏదో వచ్చిందని చెప్పి నీకు భిక్ష పెట్టింది పొలిటికల్గా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నిన్ను రాష్ట్ర మహిళా తెలుగుదేశం అధ్యక్షులుగా నియమించబట్టే నువ్వు ఈ రోజున అవాకు చవాకులు మాట్లాడుతున్నావు. అక్కడ ఉన్నప్పుడేమో రాజశేఖర రెడ్డిని దొంగన్నావు, తర్వాత ఇంకో మాట అన్నావు. మరి ఈరోజు ఇక్కడికి వచ్చాక జగనన్న దేవుడు, జగనన్న ఇది, జగనన్న విష్ణుమూర్తి అవతారం, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నేను అనేది సంక్షేమ దిశగా సంక్షేమం కోసం పాటుపడేది కూటమి ప్రభుత్వం. రానున్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. మరి యువకిషోరమైనటువంటి మా జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మరి ఎక్కడ అసెంబ్లీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా పేదవాడి సమస్యల మీద నిలదీసి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తా. తన మన అని చూడైనా పేదవాడికి ఏదైనా అన్యాయం జరిగితే ముందుకు వచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఈ రోజున స్ట్రీట్లో మన విశాఖపట్నంలో నేను ఇక్కడ చదువుకున్నాం, ఇక్కడే ఎంఏ చేసాం. మరి ఇక్కడ స్ట్రీట్లో చాలామంది జగన్మోహన్ రెడ్డిలు ఉండొచ్చేమో, కానీ మరి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక్కడే ఉన్నాడు, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పి మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ప్రపంచ దేశాల్లో పిఠాపురం పేరు వచ్చిందంటే ఇదివరకు కాకినాడ పక్కన ఉండేది అనేవాళ్ళం. ఇప్పుడు అదే పిఠాపురం పవనాపురం అయిపోయింది. ఎక్కడ చూసినా ఒకటే 5 లక్షల మందితోటి బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. అధికార పార్టీలో వణుకు పుడుతుంది. ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులకి మేము మద్దతు ఇస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం రావాలి, మేము ఆ రోజునే మాకు స్వచ్ఛమైన దీపావళి సంక్రాంతి పండుగ ఆ రోజే వస్తాయి అని చెప్పడం జరిగింది. మరి ఆయనతో పాటు ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. పోయిన సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కోసం 7 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆయన కట్టడం జరిగింది. అది జనసేన అధ్యక్షుడు యొక్క నిజాయితీ అని చెప్తున్నా. చనిపోయిన కౌలు రైతులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ రోజున ఆయన సొంత బిడ్డలకు కూడా ఎక్కడ ఆస్తులు లేవు. మరి ఆ వెళ్ళిపోయిన పోతిరి మహేష్ మీరందరూ చూశారు, ఏం మాట్లాడాడు. కొబ్బరి బొండాలు కత్తి ఉంటుంది ప్రతి చోట, ఆ కొబ్బరి బొండం కత్తితో నా ఎడం చేయండి నరికేండి అన్నాడు. మరి రాత్రి ఒక 5 కోట్లు 10 కోట్లు వచ్చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గొప్పోడు, పవర్ స్టార్ అలాంటోడు ఇలాంటోడు, నీకు ఎక్కడి నుంచి వచ్చిన నీ నోరా తాటిపట్ట అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రకంగా మరి పార్టీ అంటే ఆయన ఆలోచించిన విధి విధానం ఏంటంటే ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ ఉండాలి, అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, ఇక్కడేమో మన రాజోల్లో ఆయన దేవవరప్రసాద్ గారిని ఐఏఎస్ ఆఫీసరు. ఇలాంటి వాళ్ళని మంచి వాళ్ళని ఎన్నుకుని 21 మంది జనసేన అభ్యర్థులు, 2 పార్లమెంట్ అభ్యర్థులు జనసేన గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారందరికీ కూటమి మద్దతు ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మన 21 మంది జనసేన అభ్యర్థులు మరి మేము